గోదావరి నీళ్లు వంశధారకు అనుసంధానం చేసే బాధ్యత మనదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అంతేకాదు పోలవరం నుంచి ఈ నీళ్లు నల్లమల సాగర్కి తీసుకెళ్తాం. నేనే ప్రారంభించాను 96 ఆ రోజు నా జన్మదినం. జిల్లాకు వచ్చాను. జిల్లా వాళ్ళు అడిగితే చాలా బాధపడితే అక్కడ పరిస్థితులు అర్థం చేసుకుని నేనే ఫౌండేషన్ వేశా. దుర్మార్గులు మొన్న అయితే చెప్పారు ఇది వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశామని. పూర్తి చేయని ప్రాజెక్టు పూర్తి అయినట్టు భ్రమ కల్పించారు. ఈరోజు పనులన్నీ జరుగుతున్నాయి. ఈ సీజన్లోనే పూర్తి చేస్తాం. మా మంత్రి రామానాయుడు గారు చెప్పారు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. కరువు ప్రాంతం, వెలుగొండ ప్రాంతం సస్యశ్యామలం చేయాలి, జూన్లో నీళ్లు ఇవ్వాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. అది కూడా పూర్తి చేస్తాం. అదే మరిగా నీళ్లన్నీ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నల్లమల సాగర్ కూడా పూర్తి చేసుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది. నేను ఒక విషయం మీ అందరికీ చెప్తున్నాను. గోదావరిలో నీళ్లున్నాయి. ఈ సంవత్సరం 5,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. నా ప్రయత్నం 200 టీఎంసీ నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్కి తీసుకొచ్చి అనుసంధానం చేయాలని. 200 టీఎంసీ ఎప్పుడో వస్తాయి. 40 సంవత్సరాలుగా సంవత్సరం ఆవరేజ్ చూస్తే 2,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఆ సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ నీళ్లు మనం తీసుకుంటే రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. అది చెయ్యడానికి పోలవరం నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేశారో మన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. కాళేశ్వరం గోదావరి పైన వస్తుంది, మనం కిందనున్నాం. విభజన జరిగిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నప్పుడు మనం ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. దానికి కారణం అక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు. మీ అందరికీ తెలుసు, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని తెలుగు జాతి కోసం కడితే మన సోదరులు ఈరోజు అక్కడుండి దాని ఫలితాలు అనుభవిస్తున్నారు. నేను సంతోషపడుతున్నా. మన వాళ్ళు ఇప్పుడు చూస్తే దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ. దానికి ఫౌండేషన్ వేసిన పార్టీ ఆ రోజు ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దానికంటే మించిన అమరావతి రాజధాని వస్తుంది. మీరు అమరావతి రాజధానిలోనే మీటింగ్ పెట్టారు. ఈరోజు పనులన్నీ మీరు చూస్తున్నారు, ఫాస్ట్ గా ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ నగరం కంటే ప్రపంచంలో ఒక మేటైన రాజధానిగా నంబర్ 1 రాజధానిగా అమరావతి తయారవుతుంది. అందుకని గోదావరి నుంచి నల్లమల సాగరు ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరు అభ్యంతరం చేయాల్సిన పని లేదు. ఇది సముద్రంలోకి పోయే నీళ్లు. ఆ నీళ్లు మనం ఉపయోగించుకోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మొన్నే హంద్రీనీవా నీళ్లు తీసుకొచ్చి చిత్తూరు కూడా ఇచ్చాం, మడకసిరకు కూడా ఇచ్చాం. అంటే చివరి భూములకు నీళ్లు ఇచ్చాం, చెరువులకు నీళ్లు ఇచ్చాం. నేను ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరందరూ ఒక పని చేయాలి. సాగునీటి సంఘంలో మీ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయి, అవి పంచాయతీరాజ్ చెరువులు కానీ మైన్ ఇరిగేషన్ చెరువులు కానీ, ఆ చెరువులన్నీ నింపే బాధ్యత మీరు తీసుకోవాలి. గొలుసు కట్టు చెరువులు ఉంటాయి. ఒక చెరువుకు నీళ్లు పెడితే ఇంకొక చెరువుకు నీళ్లు పోతాయి, అక్కడి నుంచి ఇంకొక చెరువుకి ఇవ్వచ్చు.
ఓసారి గొలుసు కట్టులో లేకపోతే అక్కడక్కడ